హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 51 యొక్క హైలైట్స్ చూద్దాము. డే 51 హైలైట్స్ చెప్పుకునే ముందు ఫ్రెండ్స్, నేను డైలీ బిగ్ బాస్ అప్డేట్స్ వీడియోస్ చేస్తున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నాకు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈరోజు నామినేట్ చేయడానికి షష్ఠి వర్మ హౌస్లోకి వచ్చింది. షష్ఠి వర్మ డిమాండ్ పవన్ని నామినేట్ చేసింది. దానికి చెప్పిన రీజన్ ఏంటంటే, డిమాండ్ పవన్ టాస్క్లు బలం ఉపయోగిస్తున్నాడు కానీ బ్రెయిన్ ఉపయోగించట్లేదు, సరిగ్గా ఫోకస్ పెట్టట్లేదు అనే పాయింట్లో డిమాండ్ పవన్ని షష్ఠి వర్మ నామినేట్ చేస్తుంది. షష్ఠి వర్మ రాము రాథోడ్కి నామినేషన్ చేసే పవర్ ఇచ్చింది. నెక్స్ట్ రాము రాథోడ్ గౌరవ్ని నామినేట్ చేస్తాడు. అందుకు చెప్పిన రీజన్ ఏంటంటే, గౌరవ్ సరిగ్గా కెప్టెన్సీ చేయలేదని కారణంతో నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ నామినేషన్ ప్రక్రియ కొనసాగించడానికి భరణి హౌస్లోకి ఎంటర్ అవుతాడు. నెక్స్ట్ భరణి హౌస్లోకి ఎంటర్ అవగానే దివ్య హగ్ చేసుకుంటుంది. కానీ భరణి మాత్రం దివ్యని టచ్ చేయడు, అంటే ఎందుకు అవాయిడ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. ఒకసారి ఈ ఇమేజ్లో చూస్తే దివ్య హగ్ చేసుకుంది, కానీ భరణి మాత్రం చేతులు వెనక్కి పెట్టుకునే ఉంటాడు. కానీ తనుజను మాత్రము దగ్గరికి తీసుకుంటాడు. దివ్యాన్ని మాత్రము కనీసం దివ్య వైపు చూసి కూడా మాట్లాడు. నాకెందుకో దివ్యాన్ని దూరం పెడుతున్నాడు అనిపిస్తుంది. దివ్యకు కూడా ఆ విషయం అర్థమైపోయి బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ భరణి సంజనాన్ని నామినేట్ చేస్తారు. అందుకు చెప్పిన రీజన్స్ ఏంటంటే, సుమన్ శెట్టి కెప్టెన్గా ఉన్నప్పుడు సుమన్ శెట్టిని సరిగ్గా మాట్లాడలేదు, అలాగే దివ్యాని ఏదో అంటది, అలా నోటుకొచ్చినట్టు అందరిని అంటుందని. అదే రీజన్తో భరణి సంజనాని నామినేట్ చేస్తాడు. భరణి నిఖిల్కు నామినేషన్ పవర్ ఇస్తాడు. యాక్చువల్గా దివ్య అడుగుతుంది నాకు ఇమ్మని, కానీ దివ్యకి ఇవ్వకుండా నిఖిల్కి ఇస్తాడు నామినేషన్ పవరు. నిఖిల్ వచ్చి మన తనుజని నామినేట్ చేస్తాడు. తనుజని నామినేట్ చేయడానికి గల కారణాలు అంటే, నిఖిల్ ఏం చెప్తాడంటే, గేమ్ సరిగా ఆడట్లేదు, ఏదో ఒక టాస్క్లోనో ఎక్కడో కెప్టెన్సీ టాస్క్లోనో ఇమాన్యుల్ని తనుజ రిక్వెస్ట్ చేసుకుంటుంది, అది నాకు నచ్చలేదనే పాయింట్తో నిఖిల్ తనుజని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ భరణి నామినేషన్ అయిపోయిన తర్వాత కూడా భరణి తిరిగి బయటికి వెళ్ళేటప్పుడు కూడా భరణి దివ్య వైపు చూసి మాట్లాడు. దివ్య మాత్రం చాలా హర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంతటితో ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ వారం నామినేషన్లు ఎవరు ఉన్నారో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఈ 9th వీక్ నామినేషన్లో రాము రాథోడ్ ఉన్నాడు. నెక్స్ట్ సంజన నామినేషన్లో ఉంది. పవన్ కళ్యాణ్ నామినేషన్లో ఉన్నాడు. అలాగే గౌరవ్ నామినేషన్లో ఉన్నారు. నెక్స్ట్ డిమాండ్ పవన్ అండ్ రీతు చౌదరి కూడా నామినేషన్లో ఉన్నారు. నెక్స్ట్ మాధురి ఆల్రెడీ డైరెక్ట్ నామినేషన్లో ఉంది. నెక్స్ట్ తనుజ కూడా ఈ 9th వీక్ నామినేషన్లో ఉంది. మొత్తం 9 మెంబర్స్ ఉన్నారు నామినేషన్లో. భరణి వెళ్ళిపోయిన తర్వాత తనుజ బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే సంజన భరణి తనుజ వల్లే వెళ్ళిపోయాడని తనుజ బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ భరణి వెళ్ళిపోయిన తర్వాత దివ్య కూడా బాధపడుతుంది. కనీసం భరణి గారు నా వైపు చూసి కూడా మాట్లాడలేదు అని బాధపడుతూ ఉంటుంది. నేను భరణి గారి కోసమే ఎదురు చూస్తున్నాను, కానీ భరణి గారు నన్ను పట్టించుకోవట్లేదని బాధపడుతుంటే ఇమ్మాన్యుయల్ ఓదారుస్తుంటాడు. దివ్య ఏమనుకుంటుందంటే, భరణి గారు నా వల్ల బయటికి వెళ్ళిపోయారని భరణి గారు ఫీల్ అవుతున్నారేమో అని దివ్య బాధపడుతుంటుంది. ఇమ్మాన్యుయల్ మాత్రం అదేం ఉండదులే అని పాజిటివ్గా చెప్తూ ఓదారుస్తూ ఉంటాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్కి రీతుకి చాలా పెద్ద గొడవ అయింది. నాకు మొత్తం పాయింట్స్ ఎందుకు ఇవ్వలేదని డిమాండ్ పవన్ రీతుని అడుగుతుంటారు. రీతు వచ్చి నామినేషన్లో మాధురి గారు, నీ వల్ల రీతు డిమాండ్ పవన్ గేమ్ పోతుంది అన్నప్పుడు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలే, కనీసం ఒక్క మాట అయినా మాట్లాడుంటే నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. నేను రీతు వచ్చి డిమాండ్తో గొడవ, వాళ్ళిద్దరి మధ్య గొడవ చాలా దాదాపు 1/2 అవర్ దాకా జరుగుతుంది. ఫైనల్గా ఇమ్మాన్యుయల్ వచ్చి డిమాండ్ పవన్తో ఇలా అంటాడు, మీ ఇద్దరు మెచ్యూర్, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు గొడవ అంటే చూసేవాడికి హౌస్లో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, మీరే చూసుకొని ఒక అండర్స్టాండింగ్ రాండి అని కరెక్ట్ పాయింట్ చెప్తాడు. నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ ఒక షాకింగ్ న్యూస్ చెప్తాడు. అదేంటంటే, ఎక్స్ కంటెస్టెంట్స్ ఒక ఇద్దరు మళ్ళీ హౌస్లోకి వస్తారు. వాళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే పర్మనెంట్గా హౌస్లో ఉండటానికి అవకాశం ఉంది అని చెప్తాడు. నెక్స్ట్ హౌస్లోకి భరణి అండ్ శ్రీజ రీఎంట్రీ ఇస్తారు. భరణి హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మెయిన్ అందరితో పలకరించుకుంటూ దివ్యాన్ని ఓదారుస్తూ ఉంటాడు. ఎందుకంటే నామినేషన్ అప్పుడు భరణి దివ్యాన్ని సరిగా పట్టించుకోలేదని అవాయిడ్ చేసాడని దివ్య బాధపడుతూ ఉంటే భరణి దివ్యాన్ని ఓదారుస్తూ ఉంటాడు. నెక్స్ట్ రాము రాథోడ్ గౌరవ్ని నామినేషన్లో పెట్టినందుకు గౌరవ్ రాము రాథోడ్తో కొంచెం చిన్న గొడవ పడతాడు. మన ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఇంతటితో కట్ అని కొంచెం ఫీల్ అవుతాడు.
నెక్స్ట్ కెప్టెన్ రూమ్లో ఇమాన్యుల్ అండ్ డెమన్ పవన్ రితు చౌదరికి వచ్చి మిడ్ నైట్ మాట్లాడుతారు తనుజ గురించి. ఇమాన్యుల్ ఏమంటాడంటే, నేను తనుజకి ఎంత హెల్ప్ చేసినా కానీ తనుజ నేనేం హెల్ప్ చేయట్లేదు, స్టాండ్ తీసుకోవట్లేదు అని తనుజ గేమ్ గురించి ముగ్గురు డిస్కస్ చేస్తూ ఉంటారు మిడ్ నైట్. నెక్స్ట్ హౌస్లోకి వచ్చిన భరణి అండ్ శ్రీజల ఒక్కరి మాత్రమే హౌస్లో కంటిన్యూగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హౌస్ మేట్స్ అందరిని పిలిచి బిగ్ బాస్ ఒక్కొక్కరు భరణి అండ్ శ్రీజ హౌస్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయారు, నెక్స్ట్ వాళ్ళు హౌస్లో ఉండాలంటే ఏం మార్చుకోవాలి, వాళ్ళ యొక్క తప్పులు వాళ్ళ యొక్క సజెషన్స్ ఇమ్మని బిగ్ బాస్ ఒక్కొక్క హౌస్ మేట్కి చెప్తాడు. నెక్స్ట్ హౌస్ మేట్స్ అందరు కలిసి శ్రీజ అండ్ భరణి హౌస్లో ఉండడానికి గల కారణాలు, అసలు వాళ్ళ హౌస్ నుంచి ఎందుకు పోయే రీజన్స్ అన్నీ ఆ మిర్రర్ మీద రాసి ఇవ్వాలి వాళ్ళకి. దివ్య భరణికి సజెషన్స్ ఇస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మంచితనం, భరణి గారి మంచితనం వల్ల ఆయన గేమ్ కోల్పోతున్నాడు, అలాగే అందరినీ నమ్ముతాడు, అలాగే అతని మంచితనం వల్ల మిగతా వాళ్ళు గెలుస్తున్నారు, అతను ఓడిపోతున్నారని భరణికి దివ్య సజెషన్ ఇస్తుంది. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ వచ్చి శ్రీజాకి సజెషన్ ఇస్తాడు. ఇమ్మాన్యుల్ ఇచ్చే సజెషన్ ఏంటంటే, శ్రీజాకి ఆర్గ్యుమెంట్స్ తక్కువ పెట్టుకోవాలి, ప్రతి దాంట్లో ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు, అవసరమైనప్పుడు మాత్రమే ఆర్గ్యుమెంట్స్ పెంచుకోవాలి కానీ ప్రతి విషయంలో పెంచుకోకూడదని శ్రీజాకి సజెషన్ ఇస్తాడు, అది తగ్గించుకోమని చెప్తాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్ భరణికి ఒక సజెషన్ ఇస్తాడు. అదేంటంటే ట్రస్ట్ అంటే ఏంటంటే, ఫస్ట్ వీక్ నామినేషన్లో భరణి డిమాండ్ పవన్ని బాగా పొగిడి నెక్స్ట్ వీక్లోనే డిమాండ్ పవన్ని నామినేట్లో పెడతాడు. అప్పుడు డిమాండ్ పవన్ నమ్మలేకపోతాడు, నమ్మకం పోయింది, ఆ నమ్మకం నిలబెట్టుకోమని డిమాండ్ పవన్ భరణికి సజెషన్ ఇస్తాడు. నెక్స్ట్ సంజన భరణి గారికి ఒక సజెషన్ ఇస్తుంది. అదేంటంటే, మీరు ప్రతిసారి నామినేషన్లో నా వల్లే నేను త్యాగం చేయడం వల్లే ఇంట్లోకి వచ్చారని సంజనని భరణి అంటారు, అలా అనొద్దండి, మీరు చేసిన త్యాగానికి విలువ ఉండదు, ఈసారి అలా అనకుండా చూసుకోండి అంటే సరే అని చెప్తాడు భరణి. నెక్స్ట్ సుమన్ శెట్టి భరణికి ఒక సజెషన్ ఇస్తాడు. సుమన్ శెట్టి ఇచ్చే సజెషన్ ఏంటంటే, అన్న ప్లే ఎవరి గేమ్, ఎవరిని ట్రస్ట్ చేయొచ్చు, బిగ్ బాస్ హౌస్లో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, నువ్వు కూడా నీ గేమ్ ఆడమని ఒక సజెషన్ ఇస్తాడు. భరణి ఓకే మారుతాను, నేను నా గేమ్ నేను ఆడతా అని చెప్తాడు. నెక్స్ట్ గౌరవ్ కూడా భరణికి సజెషన్ ఇస్తాడు. అదే సజెషన్ ఏంటంటే, ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకున్నా, టాస్క్లో నువ్వే గెలుస్తావని నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకొని గేమ్ ఆడు, నువ్వే గెలుస్తావు అని చెప్తాడు. నెక్స్ట్ మాధురి శ్రీజాకి సజెషన్ ఇస్తుంది. ఆ సజెషన్ ఏంటంటే, నువ్వు నోటికి వచ్చినట్టు ఎవరినంటే పదాలు వదలకూడదు అంటే, శ్రీజ ఉంటే నేనేమో నోటికి వచ్చినట్టు మాట్లాడను, అవసరానికి తగ్గినట్టే మాట్లాడతాను, సరే ఇది మార్చుకోమని మాధురి శ్రీజ చెప్తే, నేను మార్చుకోనని శ్రీజ చెప్తుంది. నెక్స్ట్ బిగ్ బాస్ సంజనాకి ఇచ్చిన పనిష్మెంట్ అన్విజిబుల్ అనే పనిష్మెంట్ని రద్దు చేస్తాడు. ఇంకా అందరితో పూర్తయిందని చెప్పగానే ఆ కోర్టు స్టోర్ రూమ్లో పెట్టేయమని చెప్తాడు కెప్టెన్ ఇమ్మాన్యుల్కి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, భరణి గారు నెక్స్ట్ టాస్ కట్టేటప్పుడు ఏదో పెద్ద గాయాలని హౌస్ నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోయాడనే సమాచారం ఉంది. ఇంకా భరణి గారు మళ్ళీ తిరిగి రాకపోవచ్చు, ఎందుకంటే పెద్ద గాయాలే తగిలిన ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ వీడియోలో అప్డేషన్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.